వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విశాఖ కేజీహెచ్ కురుపం గురుకులం విద్యార్థినులను హోంమంత్రి అనిత సోమవారం పరామర్శించారు. అందరికీ నమస్కారం. మనకి కురుపాంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మనందరికీ కూడా తెలిసిందే. యాక్చువల్గా అక్కడ కొంతమంది అమ్మాయిలు వర్షకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ నుంచిమించుగా 45 మంది దగ్గర 17 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది. నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్, ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా నేను చూస్తే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరూ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. డాక్టర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా కమింగ్ సూన్ వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలా ఫాలోఅప్ చేయాలి, దాని తర్వాత ఒక ఎస్ఓపి ఇది కంటిన్యూగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాన్ని కూడా వీళ్ళే గైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈరోజు డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడ రూట్ కాజ్, ఎందుకు ఇది జరిగిందన్న దానికి కూడా ఒక రూట్ కాజ్ తీసుకోవడానికి కూడా ఈరోజు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈరోజు విజయనగరం నుంచి కురుపాం కూడా వెళ్తున్నారు. సో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా, ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, రేపు ఎవరైనా మరొకరు అధికారో, ఎవరో ముఖ్యుడో, ఈ రాష్ట్రంలో ప్రముఖుడో, ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు, మీరు వచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వాచనము, శేషవస్త్రము, స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి, ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం, అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిల్ని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం. హిందువుల మనోభావాలన్నీ కూడా ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ పరిసరాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. 12 మందిలో A1 అయిన అద్దేపల్లి జనార్దన్, అతనిది ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం విలేజ్. అతను అలాగే ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్కి లైసెన్సీ అయి ఉన్నాడు. యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి పేరు మీద ఉన్న లైసెన్సులు కూడా మనం రద్దు చేయబడతాయి. అందులో భాగంగా ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అతని పేరు మీద ఉన్న ఏఎన్ఆర్ బార్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా క్యాన్సిలేషన్ కూడా చేస్తాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ అతనికి సంబంధించిన ప్లేసెస్ను కూడా సెర్చ్ చేస్తున్నాము. యాజ్ ఆన్ నో ఏమీ ఇక్కడ వరకు అయితే ఏమీ ఆ క్రైమ్ డిటెక్ట్ అయినట్టుగా యాజ్ ఆన్ నో ఏమీ ట్రేసెస్ అయితే మాకు ఐడెంటిఫై అవ్వలేదు. స్థానికంగా ఉన్న బార్లు, వైన్ షాపులు ఈయనకు కూడా భాగస్వామ్యం ఉందని, భాగస్వాములు కూడా కొంతమంది బిజినెస్ చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి సార్. దీనికి సంబంధించి ఏమైనా విచారణ చేసే అవకాశం ఉందా? తప్పకుండా విచారణ జరుగుతుందండి. ఇది మొత్తం కూడా హై లెవెల్గా దీనికి ఒక ఆఫీసర్స్ దీని గురించి ఆల్రెడీ అపాయింట్ అయి ఉన్నారు. దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ. ఇక్కడ అతను చేసిన మద్యం, ఏదైతే కల్తీ మద్యం ఇక్కడ సరఫరా చేసినట్టు ఏమన్నా ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ జిల్లా కానీ ఇప్పుడు వరకు అయితే అలాంటి కంప్లైంట్లు కానీ, అలాంటి ట్రేసెస్ కానీ, ఎవిడెన్సెస్ కానీ ఏమీ మనకు ఇప్పటి వరకు అవ్వలేదు. మోర్ దెన్ దట్ ఇట్ ఈస్ మోర్ దెన్ 600 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ తంబళ్ళపల్లి మొలకల చెరువు కాబట్టి రాదని అనుకుంటున్నాం. ఎనీహౌ బట్ ఇప్పుడు గత 3 రోజుల నుంచి కూడా 5 టీములు వేసి
ఇక్కడ ప్రతి సస్పెక్టెడ్ ప్లేసెస్ని మా డిపిఓ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మాతో అందరితోటి ఇన్వెస్టిగేషన్, వెరిఫికేషన్, సెర్చ్ చేయిస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే ఏమీ ఐడియా. సార్ ఇతనికి సంబంధించి ఇంకేమైనా కొత్తగా ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా వైన్ షాపులు కానీ బ్రాండ్ షాపులు కానీ ఇతని పేరు మీద కానీ ఏమైనా ఉన్నాయా సార్? ఇతని పేరు మీద ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ తప్ప ఇంకేమీ లేదు. ఓకే సార్. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడులో సోమవారం ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే పానాసోనిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెడన మండలం నందిగ్రామ గ్రామం పంచాయతీలో సోమవారం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ 1.7 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి భవనాలను ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.